నమస్తే, వెల్కమ్ టు వీఫై న్యూస్. అప్డేట్స్ చూద్దాం. సీఎం కప్ 2025-26 యువత భవిష్యత్తును మార్చే విప్లవాత్మక కార్యక్రమమని స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి గల ఆలోచనకు సీఎం కప్ 2025-26 ప్రతిరూపమని వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. మణుగూరు మండలం జూనియర్ గవర్నమెంట్ కాలేజ్ ప్రాంగణంలో సీఎం కప్ 2025-26 కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ క్రీడా జ్యోతిని వెలిగించిన అనంతరం మినిస్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పెన్పాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో యువత క్రీడల్లో ముందుకు రావాలని అన్నారు. అలాగే కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ పాటిల్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొని కార్యక్రమాన్ని పరిశీలించారు. జూనియర్ గవర్నమెంట్ కాలేజీలో విద్యార్థులతో కలిసి నిర్వహించినటువంటి భారీ ర్యాలీ సీఎం కప్ కు ప్రజల నుంచి లభించినటువంటి విశేష స్పందనకు నిదర్శనంగా నిలిచింది. में जागे तब शुभ आशीष मांगे, गाहे तब जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. Thank you. రెడ్డి గారికి, మోడల్ కోఆర్డినేటర్స్ కి, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న వాళ్లకు షాద్నగర్ మున్సిపల్ కేంద్రం ఈశ్వర్ కాలనీలో ఉచిత వాటర్ ఫిల్టర్ కేంద్రాన్ని యువ నాయకుడు మంచిరేవుల అశోక్ ప్రారంభించారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రానికి బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి, పట్టణ సీఐ విజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ఆవిష్కరించారు. కాలుష్యంతో నిండినటువంటి నీటి వల్ల ప్రజలు అనేక వ్యాధులకు గురి అవుతున్నారని, అందులో అశోక్ ముందుకొచ్చి ఉచిత నీరు అందించడం సమాజానికి ఆదర్శమని నాయకులు గుర్తు చేశారు. మంచిరేవుల అశోక్ మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఆరోగ్యంగా జీవించాలి అంటే శుద్ధి చేసినటువంటి త్రాగునీరు అందుబాటులో ఉండాలి అని, ప్రతి కుటుంబానికి ఒక ఫిల్టర్ బాటిల్ ఉచితంగా అందిస్తామని, భవిష్యత్తులో మరెన్నో కాలనీలో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సాయికృష్ణ, పాండురంగం, మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. తన యొక్క కాలనీలో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి తన సొంతంగా ఒక ఫిల్టర్ని ఏర్పాటు చేసి ఉచితంగా వారందరికీ తనున్నంత వరకు ఈ కాలనీ వాసులకు నేను సేవ చేసుకుంటానే ఉద్దేశంతో అయితే సేవ. ఈరోజు ఇక్కడ ఏదైతే ఉచిత వాటర్ ఫిల్టర్ వాటర్ డొనేట్ చేయడానికి మంచిర్యాల అశోక్ ఏదైతే పూనుకున్నాడో అటువంటి కార్యక్రమం ఈరోజు ఈశ్వర్ కాలనీ షాద్నగర్ టౌన్ నందు ఒక మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తాగునీరు చాలా ఇంపార్టెంట్. మనిషి టోటల్ పర్సంటేజ్ తీసుకుంటే మంచినీళ్ళతోనే తను తొందరగా బాడీ అదైపోతుంది, ఖరాబ్ అయిపోతుంది. నా పేరు మరి ఇక్కడున్న పెద్దలు ఆశీర్వాదం, మరి నేను ఒక సంకల్పం నాది, 10 రూపాయలు సంపాదించినప్పుడు ₹1 ఖర్చు పెట్టాలనేది మా నాన్నగారు అంటుండే, మా అన్నగారు కూడా చాలా ఎన్నో అది ఇక్కడ గ్రీన్ ల్యాండ్ కాలనీ. ముందుగా ఇక్కడ వచ్చినటువంటి వారికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటిదనంటే ఏ నర్సింహులు ఈశ్వర్ కాలనీ స్థిరంగా నివసిస్తూ ఉన్నాం. మా ఈశ్వర్ కాలనీ అనుబంధ కాలనీలందరికీ కూడా శ్రీ మంచిరేవుల అశోక్ గారు మరి ఉచిత కార్యక్రమాన్ని ఎంతో
మంచిర్యాల అశోక్ గారి ఉచిత ఫిల్టర్ వాటర్ ప్రారంభించినందుకు ఎంతో సంతోషం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో హుజురాబాద్ నియోజకవర్గం కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ పరిశీలన చేశారు. జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ మరియు పీజీ కళాశాల మైదానంలో కేంద్ర నిధులతో నిర్మించనున్న సింథటిక్ వాకింగ్ ట్రాక్ కోసం స్థలాన్ని సమీక్షించి కళాశాల ప్రిన్సిపల్ మరియు ఇతర అధికారులతో సమావేశం అయ్యారు. సంజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ట్రాక్ కోసం 6.5 కోట్లు మంజూరు చేసినట్లుగా తెలియజేశారు. కళాశాల స్థలాన్ని కాపాడటం మనందరి బాధ్యత అని, కొంతమంది కబ్జా చేసినటువంటి విషయంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అభివృద్ధి కావాలి అంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని, కేంద్ర నిధులు తీసుకుని అభివృద్ధి చేస్తామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పట్టణ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జమ్మికుంట సంబంధించి గవర్నమెంట్ డిగ్రీ మరి పీజీ కాలేజ్ ఆవరణలో ఈ గ్రౌండ్లో ట్రాక్ ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో చాలామంది ప్రతిపాదనలు వచ్చినాయి. దృష్టిలో ఉంచుకొనే గత 2 నెలల క్రితము కేంద్ర మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవ్య వారిని కలిసినప్పుడు వారు 10 కోట్ల రూపాయలను ఈ స్పోర్ట్స్ కోసం అని చెప్పి వారు రిలీజ్ చేస్తామని చెప్పన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొనే స్థానిక అధికారుల యొక్క ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రతిపాదన పంపించిన వెంటనే 6,50,00,000 రూపాయలను ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా బడ్జెట్ తక్కువ ఉంటే కూడా ఇంకా అదనంగా కావాలంటే కూడా వారు ఇచ్చా చెప్పన్నారు. బట్ ప్రస్తుతం అయితే ఈ ట్రాక్ సంబంధించి మనం ప్రారంభోత్సవాలు చేయడానికి దాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. ఏం వివాదాస్పదం లేకుండా, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ కళాశాల స్థలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇప్పుడే ఈ కొత్త స్థలాన్ని కబ్జా చేసుకునే విషయాన్ని కూడా దృష్టి తీసుకురావడం జరిగింది. విద్యార్థి సంఘాలతో పాటు కాలేజు డెవలప్మెంట్ కమిటీ దాంతో పాటు తీసుకున్నారు. కోర్టులో కేసు ఉందని చెప్పి చాలా సంవత్సరాలు పెండింగ్ ఉందని చెప్పినారు. అప్పుడు దాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తారు. దాన్ని కూడా ఏ స్థాయిలో ఉంది, ఏ విధంగా దాన్ని చర్యలు తీసుకోవాలనో అది కూడా నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం మేజర్ గ్రామ పంచాయతీ 14వ వార్డు సారపాక గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఐకేపీ సంపంగి వివో మరియు స్వప్న వివో ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. ముఖ్య అతిథిగా కిషోర్ శివరాం నాయక్ 14వ వార్డు మెంబర్ కొమరం సావిత్రి పాల్గొని మహిళలకు చీరలను అందజేశారు. కిషోర్ శివరాం నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఖరీదైన చీరలను తయారు చేసి ప్రతి ఇంట్లో ఇందిరమ్మ వలె మహిళలు ఉండాలని లక్ష్యంగా పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లుగా తెలియజేశారు. అంటే ఫోటో కళ్ళు స్కాన్ చేసుకోవాలి. అన్నా జరండి. ఇక్కడ నుంచి ఇటు కిందికి ఇస్తాను సార్, ఆయన అక్కడ నుంచి అటు పైకి ఇస్తుంది. ఇంటికి ఒకటి అయితే కవర్ చేయగలుగుతాం. 14వ వార్డు ఇంటికి ఏ రకం ఇంటికి ఒక రకం పంపించారు కదా. అవును సార్, ఇంటికి ఒకటే ఇంటి యజమాని మరి ఇప్పుడు అందరూ మళ్ళీ ఏమన్నా అవకాశం ఉంటుందా అడగండి. ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ లేకుండా తక్కువ అవ్వకుండా ఎవరైతే ఇంటికి ఒకటే ఇస్తున్నారో అందరికి ఒకటే ఇవ్వండి. ఎక్కడ కూడా రెండు ఇస్తే ఏంటంటే మనకి వాళ్ళకి 2 అయినా నాకు ఒకటి ఇస్తారు. నమస్తే రెడ్డి గారు. పట్టుకోండి
చీర అందంగా కనపడుతుంది. చీర పడుకో ఇట్లా పట్టుకోండి. అందరు ఇటు దగ్గర ఉన్నారు మీరు 200 మందికి అనేసి చెరొక 100 రాసుకోవాలని అన్నారు. చెరొక 100 రాస్తే ఒక మంచి ఉద్దేశం కోసం విద్యార్థులకు, పేరెంట్స్కు, ఆ తర్వాత సమాజానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం నిర్వహించాలని దోలపల్లిలోని ఇన్నోవియస్ ఇంటర్నేషనల్ రావు స్కూల్ విద్యాసంస్థ వారు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ 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 జగద్గురు శంకరాచార్యులు గోవర్ధనపీఠ్ అధిపతిని ఆహ్వానించడం జరిగిందని తెలియజేశారు. వారి ఆశీర్వాదం మరియు వారి ప్రవచనాల వలన ఈ సమాజానికి ఎంతో మేలు కలుగుతోందని పేర్కొన్నారు. ఈ జనరేషన్ పిల్లలు మన దేశ సంస్కృతిని మర్చిపోయి చాలా డిఫరెంట్ కల్చర్తో ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. అందుకని పిల్లలకు జగద్గురు శంకరాచార్యులు ప్రవచనాల ద్వారా తెలియచేయాలని, పిల్లలను మంచి నడవడికతో ముందుకు నడిపించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలియజేశారు. का मंदिर है और आज ऐसे ही एक महान विद्यालय में हम आए हैं। अच्छा लगा है बच्चों का संस्कार देखकर, यहाँ का जो व्यवस्था सिखाया गया है बच्चों को, और मैं आशा करता हूँ कि आगे और अच्छा सिखाया जाएगा। और इस तरह के जो संस्थाएं हैं जो भाषाई ज्ञान के साथ साथ संस्कार और सदाचार के बारे में बच्चों को बताया जा रहा है, जिससे आगे चल के ये हमारे समाज के लिए और हमारे देश के लिए अच्छा उपलब्धि होंगे। ऐसी संस्थाओं को और बढ़ना चाहिए, विस्तार होना चाहिए। यही हमने आज अपने प्रवचन में भी ये बात कही है। अभिवादनशीलस्य नित्यबद्धोपसेविनः चत्वारितस्य वर्धन्ते आयुर्विद्या यशोर्बलम। बड़ों को प्रणाम करना ये हमारी प्राचीन संस्कृति है। और ఒక మంచి కార్యక్రమం కోసం విద్యార్థులకి, పేరెంట్స్కి, తర్వాత సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక మేలైన కార్యక్రమం నిర్వహించాలని మన ఇన్నోవియస్ ఇంటర్నేషనల్ స్కూల్ రావు స్కూల్కి సంబంధించినటువంటి విద్యాసంస్థ ఈ దూలపల్లి జరిగింది. వీరు శ్రీ 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 జగద్గురు శంకరాచార్య గారు గోవర్ధన పీఠ్ అధిపతి, వారి ఆశీర్వాదం కోసం, వారి యొక్క ప్రవచనం కోసం ఈరోజు పాఠశాలలో ప్రతిరోజు పాఠం చదవడం, క్వశ్చన్ ఆన్సర్స్ చేయడం, అసలు క్రమశిక్షణ అనేది లేకుండా పోవడం, మంచి చెడు అనేది ఆలోచించలేకపోవడం, వినయము విధేయత అనేది పూర్తిగా లోపించి మన సంస్కృతి సంప్రదాయాలన్నింటినీ కూడా మర్చిపోయి మనం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తూ మెజార్టీ స్థానాల్లో జయకేతనం ఎగురవేయడం సంతోషకరమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. విజయకేతనం ఎగురవేసిన సర్పంచ్లను, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులను ఆయన అభినందించి ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయంలో మాజీ ఎమ్మెల్యే నర్సరెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులు కృషి మరవలేనిదని కొనియాడారు. నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మనోహరాబాద్ గ్రామ సర్పంచ్ భాస్కర్ యాదవ్, జీడిపల్లి గ్రామ సర్పంచ్ నరసన్న కృష్ణ, కొండాపూర్ గ్రామ సర్పంచ్ నోకల రాము, ఉప సర్పంచ్ ఎర్ర నాగరాజు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలోని ఓఎన్జీసీ బ్లోఅవుట్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. లక్కవరం, ఇరుసుమండ గ్రామాలకు చెందినటువంటి మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఓఎన్జీసీ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఓఎన్జీసీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. క్షణక్షణం భయంతో జీవిస్తున్నామని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతోందో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తక్షణ రక్షణ కల్పించాలని, గ్రామ ప్రాంతాల నుంచి ఓఎన్జీసీని వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. Gracias.
నమస్తే సార్, నా పేరు సంగాని లక్ష్మి అండి. నేను ఏ రోజు కూడా పని చేసుకుని బ్రతికి ఒక కూలినండి. నేను ఏడయ్యేటప్పటికి ఎవ్వరు ఎప్పుడు వచ్చినా నాకు అనవసరం అండి. నేను ఏడయ్యేటప్పుడు పొలం గొట్టులు ఉంటానండి. ఆ రోజు నేను 8 అయ్యేటప్పటికి వచ్చేసాను. ఆ పక్కనే నేను గొట్టు పెడతాం జరుగుతుందండి. అయినా ఎవ్వరూ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. నేను ఆ పొలం దగ్గరే ఉన్నాను. ఇలా గొట్టు కట్టుకుంటానే పోతున్నాను. ఏంటి ఆకాశం ఇలాగ వస్తుంది అని 10 అయ్యేటప్పటికండి ONGSలో జనం అందరూ కూడా కాలగొట్టి ఎక్కేశారండి. ఏంటి ఇలాగ వెళ్ళిపోతున్నారో అనే శబ్దంలో నేను ఉన్నాను తప్ప వీళ్ళు ఎందుకు వెళ్తున్నారో కూడా నాకు తెలియలేదు. ఎందుకంటే అంత ముందు వాళ్ళ తాణాలు చేయడానికి వెళ్ళిపోరండి ఆఫీసర్లు. అలాగే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకున్నానండి. 12ంటికి నేను దోళ్ళకి నీళ్ళు పెడదామని పైకి ఎక్కేటప్పుడు కూడా ఎవ్వరు. నమస్కారం అండి, నా పేరు ప్రమీల, ఇస్మండ గ్రామం నుంచి మాట్లాడుతున్నామండి. మరి గత 3 రోజుల క్రితం అయితే మాత్రం ఇక్కడ ONGC మరి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి, ONGC దగ్గర నుంచి 12 ప్రాంతంలో జరిగిన ఒక ½ అవర్ తర్వాత నుంచి మరి మా గ్రామ నాయకులు కానీ పెద్దలు కానీ అందరూ మాకు అనౌన్స్మెంట్ ద్వారా ఇంట్లోంచి వెళ్ళిపోవాలని, స్కూల్ మూసేసి మరి అందరినీ వెళ్ళిపోవాలని చెప్పిన వెంటనే మేము అందరము కూడా మరి చాలా వరకు అందరము ఇంట్లోంచి మరి మేము పారిపోయామండి. వెళ్ళిపోయిన ఒక గంట, ఒక 1 గంటన్నర ప్రాంతంలో మరి పెద్ద శబ్దంతో మరి పెద్ద మంటలు చర్లకి మరి చాలా పెద్దగా. నూజివీడులోని జై శ్రీమన్నారాయణ త్రేతాయుగ పురుషోత్తముడు శ్రీ కోదండ రామస్వామి సన్నిధానంలో ధనుర్మాస శ్రీమతం కార్యక్రమం గత 23 రోజులుగా భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతోంది. ఈ ధనుర్మాస తిరుపావై కైంకర్యంలో భాగంగా విశేషం కోడారై ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి శ్రీనారాయణ ప్రసాదాన్ని శేత్రోత అష్టోత్తర శతగంగలతో సమర్పించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని కోదండరామస్వామి ఆలయ ధర్మకర్త పచ్చకాల చెన్నకేశ్వరరెడ్డి, వనమాల కేశవరావు ఆధ్వర్యంలో భక్తులు కలిసి పాత్రల బహుకరణతో నిర్వహించినట్లుగా ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. త్రేతాయుగ పురుషోత్తులైన శ్రీ కోదండరామస్వామి దివ్య సన్నిధానంలో ఈ యొక్క ధనుర్మాస శ్రీమతం అనేది గత 23 రోజులుగా మనం నిత్యం స్వామివారి సన్నిధిలో ఉదయం తిరువారాధన తదనంతరం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క తిరుపావై కైంకర్యంలో భాగంగా ఈ మాసంలో భానువాసరం వచ్చే ఆదివారం రోజున కూడారై విశేషంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కూడారై అనుసంధానం కోసం స్వామివారికి ఈ యొక్క క్షీరాన్న ప్రసాద నివేదన అనేది ఈ యొక్క అష్టోత్తర శత ఒక గంగాళాల్లో స్వామివారికి సమర్పించడం కోసం ఈ యొక్క చిరమండ గ్రామస్తులందరూ కలిసి కూడా మన ఆలయ ధర్మకర్త గారికి ఆధ్వర్యంలో ఈ యొక్క పాత్రల దానం అనేది కైంకర్యం చేసేందుకు అందరూ సహకరించి ఈ యొక్క సమర్పించడం జరిగింది. తదనంతరం ఈ యొక్క ధర్మకర్తల సమక్షంలో ఈ యొక్క పాత్రలను కూడా అర్చకులుగా నేను యొక్క బాధ్యతగా స్వీకరించుకొని ఈ యొక్క స్వామివారికి నివేదన కైంకర్యాన్ని నిర్వహించడం కోసం సుముహూర్తాన్ని ఈ యొక్క సందర్భంగా నిర్వహించుకోవడానికి స్వామివారి అనుగ్రహంతో శ్రీకారం చుట్టడం జరిగింది. ఓం స్వస్తి. ఈ యొక్క అదేవిధంగా ఈ యొక్క కూడారాయి అనేది ఆదివారం నిర్వహించుకున్న తదనంతరం మనకు ఈ నెల 11వ తారీఖు నిర్వహించుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క గోదావ్రతం అనేది జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. త్రేతాయుగ పురుషోత్తులైన శ్రీ కోదండరామస్వామి దివ్య సన్నిధానంలో ఈ యొక్క ధనుర్మాస శ్రీమతం అనేది గత 23 రోజులుగా మనం నిత్యం స్వామివారి సన్నిధిలో ఉదయం తిరువారాధన తదనంతరం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క తిరుపావై కైంకర్యంలో భాగంగా ఈ మాసంలో భానువాసరం వచ్చే ఆదివారం రోజున కూడారై విశేషంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కూడారై అనుసంధానం కోసం స్వామివారికి ఈ యొక్క క్షీరాన్న ప్రసాద నివేదన అనేది ఈ యొక్క అష్టోత్తర శత ఒక గంగాళాల్లో స్వామివారికి సమర్పించడం కోసం ఈ యొక్క చిరమండ గ్రామస్తులందరూ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలియజేశారు. భీమవరంలో నిర్మించినటువంటి 3 వంతెనల్లో 2 వంతెనలకు
అప్రోచ్ రోడ్ల కోసం 24 కోట్ల నిధులు మంజూరయ్యాయని, దీంతో ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం అవుతాయని వెల్లడించారు. కలెక్టరేట్ భీమవరంలోనే కొనసాగుతోందని, ఏఎంసీలో కొత్త నిర్మాణాల కోసం ప్రతిపాదనలు పంపినట్లుగా పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ సమస్యను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినట్లుగా వచ్చే నెల ఆయన భీమవరం పర్యటనలో ఈ సమస్య పరిష్కారం లభిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాల్లో అన్ని రోడ్లను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేసినట్లుగా పేర్కొంటూ భీమవరం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే ప్రెస్ మీట్లో తెలియజేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనం అధికారంలోకి వచ్చి సంవత్సరం 8 మాసాలు అయింది. సంవత్సరం 8 మాసాల్లో కూడా ఆశించిన స్థాయిలో పనులు జరిగినాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న అప్రోచ్ రోడ్లు ఈరోజు జీవో తీసుకురావడం జరిగింది. అది మామూలు విషయం కాదు. ఒకసారి గాడి తప్పిన పనిని గాడిలో పెట్టాలంటే ఎన్నో వ్యయ ప్రయాసంతో కూడి ఉంటుంది. ఫస్ట్ నేను శాసనసభ్యుడు అయిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసి 14 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న అప్రోచ్ రోడ్లు ఇవ్వాలి, మీకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో వైద్య ఫార్మా ఎక్స్పో ఘనంగా ప్రారంభమైంది. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ క్రీడా మైదానంలో నిర్వహించినటువంటి ఈ ఫార్మా ఎక్స్పోను జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర రమేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫార్మాసిటీ, అచ్యుతాపురం, పైడ భీమవరం, నక్కపల్లి ప్రాంతాలకు చెందినటువంటి ప్రముఖ ఫార్మసీ కంపెనీలు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ను ఆయన సందర్శించారు. అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరాన్ని కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు. పంచకల రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొత్త పారిశ్రామిక విధానాలతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లారెన్స్ ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు, జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర్యప్రకాష్, ప్రధాన కార్యదర్శి జెట్టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మా ఫార్మాసిటీలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఒక ఫార్మా ఎగ్జిబిషన్ నిన్న, ఈరోజు, రేపు 3 రోజులు నిర్వర్తిస్తున్న నిర్వాహకులకి అభినందనలు తెలియజేస్తూ, మరి ఇలాంటి ఎగ్జిబిషన్స్ మెట్రోపాలిటన్ సిటీస్లోనే జరుగుతాయని విన్నాను. మరి అలాంటిది మా ప్రాంతంలో ఇంత భారీగా, ఇంత పెద్ద ఎత్తున ఒక అవగాహనతో ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ నేర్చుకునే విధంగా 160 స్టాల్స్ ఎగ్జిబిటర్స్తో పెద్ద ఎత్తున నిర్వర్తిస్తున్న ఈ ఎగ్జిబిషన్కి నిజంగా చూస్తే ఇక్కడ ఒక 2-3 అవర్స్ ఈజీగా స్పెండ్ చేయొచ్చు అనే విధంగా అంతా ఎక్విప్మెంట్తో, నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిటర్స్ని కానీ, అలాగే నిర్వాహకులు కానీ, మా ఫార్మా అసోసియేషన్ కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీతో పాటు మీరు అభివృద్ధి చెందాలి, మీతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి కూడా తోడ్పాటునివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ త్వరలోనే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ఆంధ్ర జీవనజ్యోతి
డాక్టర్ లూయి బ్రెయిలీ 217వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి రసూల్వి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజేశ్వరి, నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ లూయి బ్రెయిలీ ఒక లిపి మాత్రమే కాకుండా అంధులకు ఆశాజ్యోతిగా నిలిచారని అన్నారు. అంధత్వం అభ్యున్నతికి అడ్డు కాదని, ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆశ ఉంటే దివ్యాంగులు ఉన్నత శిఖరాలకు చేరగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ జ్యోతి, కార్యదర్శి సిద్ధయ్య, ఉపాధ్యాయ సిబ్బంది, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బడుగు వర్గాల కంటే కింది స్థాయిలో ఉన్నటువంటి జీవితాల్లో ఆశాజ్యోతులు ప్రసాదించినటువంటి లూయిస్ బ్రెయిలీ గారి 217వ జన్మదినం ఇచ్చేసినటువంటి నిజామాబాద్ కమిషనర్ పోలీస్ గారు సాయి చైతన్య గారు మరియు డిడబ్ల్యూఓ రసూల్వి లూయిస్ బ్రెయిలీ గారి బర్త్డేని సందర్భంగా మనం 4వ తేదీ బదులుగా ఇవాళ 7వ తేదీ జరుపుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పెద్దలు, మన జిల్లా సిపి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. 17వ లూయి బ్రెయిలీ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వేదిక పైన ఉన్న అధికారులు, తర్వాత ఉపాధ్యాయులు, ఇక్కడికి వచ్చిన విద్యార్థులు, తర్వాత గవర్నమెంట్ టీచర్స్ కానీ, ఐ మీన్ ఎంప్లాయీస్ కానివ్వండి, తర్వాత వచ్చిన పేరెంట్స్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.